కంచిపేట ఊరి చివర పొలాన్ని ఆనుకుని ఉన్న ఇంట్లో భూమయ్య నివసిస్తూ ఉండేవాడు. అతడు పిలిచినప్పుడల్లా మేఘాలు వచ్చి వర్షించి పోతుండేవి. అలా అని అతడు కూడా ఎప్పుడంటే అప్పుడు ప్రకృతికి విరుద్ధంగా పిలిచేవాడు కాదు. ఈ అద్భుతమైన శక్తి భూమయ్య వంశీకులకు సిద్ధించడం వెనక ఒక కథ ఉంది. భూమయ్య పూర్వీకులు ఒకడైన గంగయ్య ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎడారిలా ఉండేది. అటువంటి పరిస్థితిలో ఆయన ఆ ప్రాంతమంతా మొక్కలు నాటి చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చి వాటికి పోస్తూ సంరక్షిస్తూ ఉండేవాడు. అలా తన జీవితాన్నే ధారపోశాడు. కొన్నాళ్లకు ఎడారి లాంటి ప్రాంతమంతా చుట్టూ చెట్లు చేమతో పచ్చని తివాచీలా మారిపోయింది. మేఘాలు గంగయ్య దీక్షకు అబ్బురపడ్డాయి. నిస్వార్థపరుడైన గంగయ్య ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని వరమిచ్చాయి. అలా గంగయ్య తదనంతరం ఆయన వంశంలోని వారందరూ ప్రకృతికి ఆరాధన కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ భూమయ్య కొందరు స్వార్థపరుల ప్రలోభులకు లోనై వాళ్ళు చెట్లు నరికేస్తుంటే సహకరించాడు. భూమయ్య మీద కోపం వచ్చిన మేఘాలు తామిచ్చిన వరాన్ని ఉపసంహరించుకొని ఆ ప్రాంతం వైపు రావడం మానుకున్నాయి. తన తప్పు తెలుసుకున్న భూమయ్య మేఘాలను మన్నించమని వేడుకున్నాడు. అవి మొదటి తప్పుగా క్షమించాయి. గంగయ్యలాగే నిస్వార్థంగా ప్రకృతి యజ్ఞం తలపెట్టమని ఆదేశించాయి. అప్పటి నుంచి భూమయ్య నిస్వార్థంగా మొక్కలు నాటడం, ప్రకృతిని సంరక్షించడంలో మమేకమైపోయాడు. కథ సమాప్తం.